Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెన్ ఐ మెట్ లక్ష్మి అంకుల్ని ఎలా అయినా చూడాలి, రేపు మళ్ళీ తిరుపతి నుంచి ల్యాండ్ అయిపోతాను కదా, ఎలా అయినా వాళ్ళు శంషాబాద్ మూవ్ అయిపోయారు కదా అంకుల్ వాళ్ళు. సో ఐ వాస్ థింకింగ్ లైక్ దట్, హాఫ్ అన్ అవర్లో వెళ్తున్నా తిరుపతి, వెళ్తానికి ఫ్లైట్ ఎక్కాను. దిస్ ఇస్ డెస్టినీ. ఫస్ట్ రోలో నేను ఫిఫ్త్ రోలో కూర్చున్నా. ఒక 5 minutesకి సంబడి సెలబ్రిటీ లాగా వచ్చారు, కొంచెం హడావుడి జరిగింది. ఏంట్రా అని చూస్తే అంకుల్. నేను ఇలా చూస్తున్నా, అంకుల్ ఒకసారి వెనక చూసారు, గుర్తుపట్టారు. అంకుల్, ఐ వర్క్డ్ ఫర్ అంకుల్ ఇన్ అ మూవీ, ఐల్ టెల్ దట్ ఆల్సో. సో అంకుల్ అని అడిగారా? సో అంకుల్ నన్ను ఎందుకు గుర్తుపట్టారంటే, గుర్తుపట్టేలా చూస్తున్నారు. నేనే ముందుకెళ్ళిపోయి అంకుల్ గుర్తుపట్టారా అన్న. ఐ డోంట్ ఫర్గెట్ పీపుల్. చెప్పండి అంకుల్. అయితే మరి మరి ఆయన రఘవేంద్రరావు గారు ఆయన అందరినీ గుర్తున్నాయి. నాన్న మీ ఆఫీస్లో అప్పుడు ఎస్ ఐ డోంట్ ఫర్గెట్. భలే మాట్లాడతారు అంకుల్. హి హాస్ అ వెరీ పవర్ఫుల్ ప్రెజెన్స్. అండ్ అంకుల్, నేను లక్ష్మీ మంచుని, అది మీ డాటర్ని ఇమిటేట్ చేశాను కదా అంకుల్, మీరు ఏమైనా ఫీల్ అయ్యారన్న. ఓ ఈజ్ ఇట్? నాకు తెలియదే, ఐ డోంట్ నో. నాకు వీడియోలు పంపించమన్నారు అంకుల్. సో అంకుల్కి నేను చేసిన వీడియోస్ అన్నీ పంపించాను. పంపించినాక ఫ్లైట్ దిగినాక కూడా అంకుల్ అంటే హీ వాంటెడ్ టు మేక్ షూర్, ఆర్ యూ టేకెన్ కేర్ ఆఫ్, యువర్ ఓకే. సో మాట్లాడుకున్నాం. దాని తర్వాత అంకుల్ని బాగా సాధించాను అనమాట. అంకుల్ 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 వీడియో చేద్దాం అంకుల్. పెద్ద ఆయన పట్టుకుని లైక్ మై డాడీ. సో ఐ లవ్ అంకుల్. సో ఐ బాదర్డ్ హిమ్ అండ్ ఐమ్ లైక్, అంకుల్ 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 మనం ఒక వీడియో చేద్దాం మన ఫ్యాన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం, నా ఫ్యాన్స్ కోసం, విల్ డూ ఒక వీడియో అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి, అంకుల్ మీ ఫేమస్ డైలాగ్ ఒకటి చెప్పండి అంకుల్ అంటే, అంకుల్ ఒకటి చెప్పారు. అంకుల్ అది కాదు అంకుల్, నాకు ఇది ఇష్టం అని. ఆయనది ఒక అసెంబ్లీ రోడీలో ఫేమస్ డైలాగ్ ఉంటుంది. అరిస్తే ఖరుస్తా, ఖరిస్తే సరుస్తా, సరిస్తే సైకిల్ కిందేసి కసకస తొక్కేస్తా. అబ్బా బాబా, టూ మచ్ మధు. ఇది చెప్పా అంకుల్ అంటే, నో నో నో, అరిస్తే ఖరుస్తా, ఖరిస్తే సరుస్తా, సరిస్తే బుక్కలు వేస్తా. సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో ఐ కెన్ ఇమిటేట్ అంకుల్. Now they know. Now they know. It's amazing. Actually, you're quite, అంటే you're at ease. అంటే you're so confident. మెయిన్ థింగ్ ఏంటంటే మిమిక్రీలో కావాల్సింది మీకు తెలుసు, అది ఇట్స్ స్టాండప్ కామెడీ ఆల్సో. You're confident that you're good. Thank you. And I can adapt actually. I can adapt a new language or a new accent. ఎవరైనా ఇప్పుడు రాయలసీమ యాక్సెంట్, తెలంగాణ, ఒక 2 నిమిషాల్లో ఒక తెలంగాణ యాంకర్ నాతో మాట్లాడు. ఎట్లా చేస్తున్నావు? ఏంది మీరు తెలంగాణలో మాట్లాడితే నేను కూడా బరాబర్ మాట్లాడతాను. బరాబర్ మాట్లాడతా. ఏంది చీర మంచిగా అనిపిస్తలే? చాలా మంచిగా అనిపిస్తుంది. నల్ల చీర మంచిగా అనిపిస్తుంది. ఏడికెళ్ళి మన స్కూల్ అంతా ఇక్కడనే చదివినావా? అది అంటే నేను అది చిన్నప్పుడు బేబీ లెక్క ఉన్నాను కదా, అంత నాకు యాదకి రావట్లే. నాకు గుర్తున్నప్పటికీ నేను బెజవాడలోకి ఇట్లా పెరిగినానని నాకు అనిపిస్తూ ఉండదు. సో బెజవాడలో పెరిగింది. ఏమి ఎక్కడ తీసినావు చీర? మనం ఇప్పుడు చీరలు అవి కొంటలే, అంతా మనకి ఫ్రీగా ఇస్తుండలే. నేను మార్చేసా, చిత్తూరు. నేను కూడా మార్చిన, అంతా మనకు ఫ్రీగా ఇస్తుండలే. అదే ఇస్తుండలే ఏదో. అదే చీర వేసుకున్నానా, ఒక ఫోటో పెట్టినానా, చీర ఫ్రీ అంతే. ఓ అలాగా. ఇప్పుడు కొనాలంటే అస్సలు ప్యానం ఒప్పట్లేదప్పా. అస్సలు ఇప్పుడు మీరు బయటకు షాపింగ్ మస్తు పైసలు అవుతాయి కదా, అందరు ఫ్రీగా చీరలు పంపిస్తుండ్రు. నేను మస్తు ఫోటోలు దిగుతున్నా, పెడుతున్నా, మంచిగా అనిపిస్తుండ్లా. అంతేగా అంతేగా. పైసలు ఖర్చు అవుతలే. ఆ పైసలు అంటే గుర్తొచ్చింది. ఎక్కడ విలువైన గడియారం ఎక్కడ? నో వద్దు. మాంత్రికుడి కాదు, ప్రాణం చిలకలో ఉన్నట్టు బేబక్క ప్రాణం అంతా గడియారంలో ఉందట కదా. ఇది ఎక్కడ దొంగలు తోలుకపోతారని నేను ఎప్పుడు చూసిన చేతికి వేసుకుని. ఎవరైనా ఈ అమ్మిని చూస్తే గడియారం ఎత్తుకపోతారా? అమ్మినే ఎత్తుకపోతారు. కానీ ఇది ఎవరు చెప్పలే, నేనే మంచిగా చెప్పినారు. ఆ చేయి పట్టుకుని వదలరు కానీ గడియారం పట్టుకుంటారు. చెప్పండి ఎవరైనా. అంత బంగారం లాంటి బేబక్కు మంచిగా ఉందా గడియారం? చాలా బాగుంది కదా. నా బ్యాగ్ కూడా దాచిన, దీనికి 2 బాడీ గార్డులు కూడా వచ్చినారు. ఏది దేనికి? ఈ బ్యాగ్కి. బ్యాగ్ కోసం బాడీ గార్డ్సా? మరి 180 కోట్లు ఉండుండ్లా. దానిలో ఎంత ఉంది? ఎంత? ఆ బ్యాగ్ 180 కోట్లు. బ్యాగ్ 180 కోట్ల, గడియారం 79.
అంటే ఆ టీవీలో అదే చెప్పినా 79 కోట్లు. అంతే ఫిక్స్ అవుతున్నా. నా దగ్గర ఉన్నవే 10 కోట్లు, బ్లాక్, రెడ్, బ్లూ, గ్రీన్ అన్ని నా షోస్కి వేసుకునే కోట్లు. ఈ వాచ్ ఈ బ్యాగ్ కత్తలుగా చెప్తుండ్లా ఇంటర్నెట్లో. అంతేగా, అందరు నన్ను బాగా రోస్టింగ్ చేస్తున్నారు, అట్లా చేయాలని చెప్పిన. ఈ బేబక్క గడియారం ఎంతో చెప్తే మీరు షాక్ అవుతారు. అంతేనా? బేబక్క పిల్లి 1000 కోట్లు. ఊరికే కామెడీకి చెప్పినాను సార్. బేబక్క ప్రైస్లెస్, అంతే కదా. నేను ఫన్కి నాకు కూడా ఇష్టమే, అంటే ట్రోలింగ్ చేయనికి, నా మీద ట్రోలింగ్ చేసినా నాకు ఇష్టమే. సో జనాలకి తెలుసు నేనంటే ఇది వాచ్ కన్నా కూడా దీనికి చెప్పిన స్టోరీ ఫన్నీగా ఉంటుంది. రాకెట్లో పోయి గ్రహాంతర వాసి నుంచి అక్కడి నుంచి ఆడి నుంచి పట్టుకొచ్చిన మెటల్తో చేసినారంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఇవాళ రేపు నమ్మేస్తారు కూడా. నమ్మేస్తారా? అంటే ఎందుకంటే మనకి ఇది నిజంగా 79 కోట్లు కాదు. దిస్ ఈజ్ ఓన్లీ $300 వాచ్. ఊరికే నేను ఏదో సరదాగా చెప్పా. చాలా బాగుంది ఆ గడియారం తాలూకు నిజాయితీ ఇవాళ బయటపడినందుకు. ఓన్లీ $300, బ్యాగ్ 14,000, సేల్లో ఆల్డో 8,000కి వచ్చింది. అంతేగా, ఇది రియల్ కాస్ట్. అంతే. ఊరికి సరదాగా. కానీ అదే ఈ గడియారం ఈ బ్యాగ్ ఉన్న మనిషి మాత్రం విలువలేని ఒక ప్రైస్లెస్. యా, అది అంటే అలా సౌండ్ గాల్లో కలిసిపోవాలన్నమాట. సో ఈ సింగిల్ ఫిలాసఫీ ఏంటి మధు మీది? సింగరేగా. సింగర్ కాదు, సింగిల్ ఫిలాసఫీ. సింగిలా? సింగర్ ఫిలాసఫీ ఎలాగో మాట్లాడతా నెక్స్ట్. సింగిల్ గా ఉండడం, రెడీ టు మింగిలా లేకపోతే నాట్ రెడీ టు మింగిలా, ఐ డోంట్ వాంట్ టు మింగిలా, వాట్? గో విత్ ద ఫ్లో. మీరు అడిగిన దానికి రెండో దానికి గో విత్ ద ఫ్లో. అంటే మడిగట్టుకుని ఏమీ ఉండకూడదు. మనకి ఎవరైనా నిజంగా నచ్చితే వీ కెన్ టాక్ టు దెమ్, తప్పే ఉంది ఎల్లకాలం. కాకపోతే నాకైతే ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. బికాస్ యూర్ బిజీ విత్ యువర్ ఇంట్రెస్ట్ లేదు. సో ఐఎమ్ హ్యాపీ. నేనైతే సంతోషంగా ఉన్నాను. ఫ్యాన్స్ అభిమానులు ఎవరైనా ఉంటే కొంతకాలం తర్వాత ప్రయత్నించండి. ప్రస్తుతానికి లైన్లు అన్నీ బిజీగా ఉన్నాయి. ముందు ఒక 300 కోట్ల వాచ్ పంపించండి, అంతేనా? $300. అదే. సో బట్ హ్యాపీ స్వప్న, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే సింగిల్ లైఫ్ అంటే కొంతమందికి నిజంగా నాలాంటి వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. అంటే ఈ పని చేయి, ఈ పని చేయొద్దు, ఇలా రెడీ అవ్వు, అలా రెడీ అవ్వు, ఆర్ ఇలా మాట్లాడు, అలా నాకేమి రెస్ట్రిక్షన్ ఉండకూడదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ బౌండరీస్. నాకు నేనే బౌండరీస్ పెట్టుకున్నప్పుడు ఇంకొకళ్ళు నాకు బౌండరీస్ పెట్టడం అనేది దట్స్ నాట్ మై లైఫ్. అండ్ మనకి నచ్చినట్టుగా మనం బ్రతకగలగడం అనేది జీవితంలో అతి పెద్ద వరం. అది చాలా తక్కువ మందికి సాధ్యపడుతుంది. చాలా తక్కువ మంది దే ఆర్ లివింగ్ ద లైఫ్ దట్ దే డ్రీమ్డ్ ఫర్. అండ్ ఆ 100లో 1% మాత్రమే బ్రతకగలుగుతారు. ఆ 1లో మీరు నేను ఉన్నాం. అంతే. 100కో కోటికో ఒక్కరు. అవును, అది మీరు నేను మాస్టారు. నేను మాస్టారు. అంతే కదా. మాస్టారు కోటికొక్కరు ఉన్నారు. అంతే.